శ్రీరాముడు ధర్మానికి అడ్డుపడిన రావణాసురుడి 10 తలలను నరికేశాడు శ్రీరాముడు. సో నేను ఒక్క తలకాయ కూడా నరకలేనా అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు ఆయన మరి ఎవరి తలకాయ నరకాలనుకుంటున్నాడో మనకు తెలియదు, అదేం స్పష్టం చేయలేదు. కానీ ఆయన మైండ్లో ఎవరో ఉన్నారు, సంథింగ్ ఆయన మైండ్లో ఎవరిపైనో పగ ఉంది, ద్వేషం ఉంది, ఇంకా రకరకాల కోపతాపాలు ఉన్నాయి. దాంతో ఆయన ఈ మాట మాట్లాడినట్లుగా బీఆర్ఎస్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ మీడియాకు కూడా కావాల్సింది ఇదే మసాలా. ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లు కానీ, నాయకులు కానీ, ప్రామినెంట్ పర్సనాలిటీస్ కానీ ఒకవేళ ఇటువంటి భాష మాట్లాడినా, ఈ రకంగా తమ పార్టీలోనే అంతర్గత విషయాల గురించి మాట్లాడినా దాన్ని హైలైట్ చేయడం కోసమే బీఆర్ఎస్ మీడియా పనిచేస్తుంది. ఆ పార్టీ సోషల్ మీడియా కూడా అదే పనిచేస్తూ ఉంటుంది. అది సహజమైన ప్రక్రియ, అది మనం తప్పు పట్టడానికి కూడా ఏం లేదు. సరే, జగిత్యాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు అనాలి మనం. ఇప్పుడు అక్కడ ఎవరు జీవన్ రెడ్డి స్థాయి వృద్ధుడు ఎవరు లేరు, కురువృద్ధుడు ఎవరు లేరు. ఆయన అక్కడ భీష్ముడు. ఆయన ఏం మాట్లాడంటే 10 ఏళ్ళు జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకే పదవులు ఇవ్వాలి అంటే త్వరలో రాబోతున్న మున్సిపల్ ఎన్నికలనండి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలనండి, వీటన్నిటిలో కూడా ఈ 10 ఏళ్ల పాటు జెండా మోసిన అంటే బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోసారో వాళ్ళకే ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆయన డిమాండ్. సరే, అట్లా కాకుండా వాళ్ళకే టికెట్ ఇవ్వాలంటున్నాడు ఆయన, ఎవరు జీవన్ రెడ్డి. అట్లా కాకుండా ఎవరైనా అడ్డుపడితే వాళ్ళని నరికి పారేస్తాం, ప్రజా జీవితంలో ఉన్నంతకాలం కాంగ్రెస్ కార్యకర్తల హక్కుల కోసం నేను పోరాడతా. అండ్ సరే, శ్రీరాముడు అండ్ రావణాసురుడు వీటికి సంబంధించిన విషయం ముందే చెప్పా. జీవన్ రెడ్డికి ఆయనకు ఎన్ని రకాల అంటే ఎప్పుడో ఎన్టీ రామారావు హయాంలోనే ఆయన ఎక్సైజ్ మంత్రిగా పనిచేశాడు, క్యాబినెట్ ఎన్టీఆర్ క్యాబినెట్లో పనిచేశాడు. ఆయన చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, మంత్రిగా పనిచేశాడు. అండ్ ఐ థింక్ ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోవచ్చు, ఎమ్మెల్యేగా కొనసాగాడు, ఎమ్మెల్సీగా కొనసాగాడు, ఇవన్నీ ఉన్నాయి. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ వైపు నుంచి, కాంగ్రెస్ తరపున ఆయనకు అసలు ఏమీ పదవులు దక్కలేదనో లేకుంటే ఇంకే రకమైన ప్రాధాన్యం లభించలేదనో అనుకోవడానికి ఛాన్స్ లేదు. దాదాపు అన్ని పదవులు వచ్చినట్టే లెక్క. ఒక దశలో గతంలో పిసిసి అధ్యక్ష పదవికి కూడా జీవన్ రెడ్డి పేరు మారుమోగింది, అంటే ప్రచారం జరిగింది. సరే, రెడ్డి కాన్సెప్ట్లో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది పక్కకి వెళ్ళింది. నేను అనుకునేది ఏంటంటే జీవన్ రెడ్డి లాంటి వాళ్ళను అంటే అబౌవ్ 74, 75 ఇటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ అంటే ఆఫ్టర్ 70 దాటిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఏం చేయాలంటే పిసిసి సలహా మండలి అంటూ ఒకటి ఏర్పాటు చేసి అందులో పెట్టాలి వీళ్ళందరినీ. జానారెడ్డిని, జీవన్ రెడ్డిని, మరొకరిని ఇట్లా ఎవరైతే 70-80 దాకా ఉంటాయో, వి హనుమంతరావు కూడా ఉన్నారు. ఇటువంటి సీనియర్లందరికీ కూడా పార్టీ సముచితమైన గౌరవం ఇచ్చి ఒక అడ్వైజరీ బోర్డు పెట్టి అందులో పెట్టాలి. ఐ థింక్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కొంతమంది ఉన్నట్టుంది. ఇది కాకుండా అవసరమైతే ఇంకొక అడ్వైజరీ బోర్డు నియమించి ఏర్పాటు చేసి అందులో ఇటువంటి వాళ్ళను నియమించి వీళ్ళ సలహాలను పార్టీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళ సలహాలను ముఖ్యమంత్రి కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అట్లా కాకుండా వీళ్ళని ఇంకా ఇట్లాగే క్రియాశీల రాజకీయాల్లో కనుక ఉంచితే వాళ్ళు అక్కడ ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని నిరంతరం డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. ఇది పక్కా కన్ఫామ్. ఎందుకు మనం ఈ కంక్లూజన్ రావచ్చు అంటే
ఉదాహరణకు జగిత్యాల నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ ఆయన గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇక అక్కడి నుంచి సమస్య మొదలైంది. అసలు మొదట్లో అంటే సంజయ్ కుమార్ చేరిన వెరీ అంటే బిగినింగ్లో అసలు నాకు తెలియకుండా ఆయన తీసుకున్నారనేది ఒక గొడవ నడిచింది. సరే, ఆ తర్వాత జీవన్ రెడ్డిని పిలిపించారు, మాట్లాడారు, చేశారు, కన్సోల్ చేశారు, ఆయనను కొంత శాంతపరచడానికి ప్రయత్నించారు, అంతా సెటిల్ అయింది అనుకున్నారు. కానీ జీవన్ రెడ్డి జగిత్యాల కాన్స్టిట్యుయెన్సీ అనేది తన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకుంటాడు. అదొకటే కాదు, ఆ పక్కన ధర్మపురి కాన్స్టిట్యుయెన్సీ, ఇంకా అవసరం అనుకుంటే అంతకుముందు మెట్పల్లి నియోజకవర్గం ఉండేది, ఇప్పుడు కోరుట్ల నియోజకవర్గం ఉంటుంది. అంటే జగిత్యాల చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు కూడా తానే పెద్ద దిక్కు అని ఆయన అనుకుంటూ ఉంటాడు. మనం ఆయన పెద్ద దిక్కు కాదు అని అనట్లేదు. ఒక పార్టీలో ఇంత అనుభవం గడించిన నాయకుడు ఉన్నప్పుడు ఆయన సంజయ్ కుమార్ పార్టీలోకి రావడాన్ని వ్యతిరేకించవచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది ఆయనకు. కానీ వ్యతిరేకించడానికి సంబంధించిన హేతుబద్ధమైన కారణాలు ఉండాలి. ఇప్పుడు అక్కడ జీవన్ రెడ్డి నిజానికి నాకు కూడా మంచి మిత్రుడే, కానీ ఇప్పటి పాలిటిక్స్లో ఆయన అవుట్డేటెడ్ మనిషిగా కాంగ్రెస్ నాయకులే గుర్తిస్తున్నారు. జగిత్యాల కాన్స్టిట్యుయెన్సీలోని కాంగ్రెస్ క్యాడర్ కూడా జీవన్ రెడ్డి అంటే అవుట్డేటెడ్ మనిషి అబ్బా అనే ఒక ధోరణి ఉంది. కనుక జీవన్ రెడ్డి చేయవలసిన పని ఏంటంటే ఎన్ని ఆటుపోట్లు ఉన్నా సంజయ్ కుమార్తో సమన్వయం చేసుకొని, ఒకవేళ సంజయ్ కుమార్ తనను క్రాస్ చేసి ముందుకెళ్తున్నాడు అనుకుందాం, బీయింగ్ ఎమ్మెల్యేగా ఆయనకుండే సమస్యలు అండ్ ఆయనకుండే ఇతర అంశాలు సహజంగా ఉంటాయి. కనుక ఎమ్మెల్యేతో కోఆర్డినేట్ చేసుకోవాల్సిన మనిషి ఎవరు? జీవన్ రెడ్డి. సంజయ్ కుమార్ తన మాట వినకపోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కంప్లైంట్ చేయొచ్చు, లేదా నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేయొచ్చు. అంతేగాని ఇట్లా రోడ్డున పడి నేను ఒక్క తలకాయ కూడా నరకలేనా అనే రకమైన మాటలు మాట్లాడడం వల్ల ఉపయోగం లేకపోగా జీవన్ రెడ్డి రాజకీయాల్లో మరింత పలుచనయ్యే అవకాశం కనిపిస్తోంది. అందువల్ల జీవన్ రెడ్డి ఇప్పటికైనా చేయవలసింది ఏంటంటే ఆయన జగిత్యాల, ధర్మపురి, లేకపోతే కోరుట్ల, లేకపోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన మిగతా వాళ్లకు సలహా ఇచ్చే పరిస్థితులు ఉన్నాడు ఆయన. అంతే తప్ప తలకాయ నరికే పరిస్థితులు లేడు. మరి ఆయనకు ఎందుకు కోపం వచ్చిందో, ఎవరి మీద కోపం వచ్చిందో, ఎందుకు ఒక్క తల కూడా నరకలేనా అని అన్నాడో మనకు పూర్తి వివరాలు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.